అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరి ముందు ఒక ముఖ్యమైన పనుంది గదా, అదే స్కూల్ కేడర్ స్ట్రెంత్ అప్డేట్. పేరు వినగానే ఇదేదో పెద్ద కష్టమైన పనిలా అనిపించొచ్చు, కానీ అస్సలు కంగారు పడకండి. ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో మనం కలిసి చూద్దాం. ముఖ్యంగా 2025 టీచర్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బదిలీల ప్రాసెస్కి ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. మన దగ్గర సరైన కేడర్ స్ట్రెంత్ డేటా లేకపోతే ఆ బదిలీల ప్రక్రియ మొత్తం ఆగిపోతుంది. అందుకే ఈ పనిని మనం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా పూర్తి చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ చూసి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క స్టెప్ని నేను చాలా క్లియర్గా వివరిస్తాను. ఇది మనం అనుకున్న దానికంటే చాలా ఈజీగా అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? సరే, ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కేడర్ స్ట్రెంత్ మాడ్యూల్ ఎక్కడుందో వెతకాలి. మన స్టాఫ్ లిస్ట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత కొత్త కేడర్ వివరాలు ఎలా యాడ్ చేయాలో చూసి, లాస్ట్లో ఎంటీఎస్ టీచర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక మొదలు పెడదాం. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే పోర్టల్లోకి లాగిన్ అవ్వడం. ఇది చాలా సింపుల్, ఎలాగో చూసేద్దాం. చూడండి, లాగిన్ అవ్వడం చాలా సింపుల్. ముందుగా csc.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పాస్వర్డ్, కింద కనిపించే క్యాప్చా కోడ్ని టైప్ చేసి సైన్ ఇన్ బటన్ నొక్కడమే. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఇలాంటి లాగిన్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సింది. ఇచ్చే వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సరే, సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయారు. ఇప్పుడు మనం పోర్టల్ లోపలికి వచ్చేశాం. ఇక్కడ మనం వెతుకుతున్న ఆ కేడర్ స్ట్రెంత్ మాడ్యూల్ ఎక్కడుందో ఎలా కనుక్కోవాలో చూద్దాం. లాగిన్ అయ్యాక మీకు డాష్బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ సర్వీసెస్ అనే సెక్షన్ ఎక్కడుందో చూడండి. ఆ సెక్షన్లో మీకు ఆర్ఐ కేడర్ స్ట్రెంత్ అని ఒక టైల్ కనిపిస్తుంది. దాన్ని వెతికి దానిమీద క్లిక్ చేయండి. ఈ R8 కేడర్ స్ట్రెంత్ టైల్ మీకు సాధారణంగా స్క్రీన్కి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా దానిపై క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాసెస్లోనే చాలా కీలకమైన స్టెప్కొచ్చేశాం. అదేంటంటే మన స్టాఫ్ లిస్ట్ని చెక్ చేసుకోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు లైట్ తీసుకోవద్దు. ఆ మాడ్యూల్ ఓపెన్ చేసిన వెంటనే మీ స్కూల్లో ప్రస్తుతమున్న టీచర్ల లిస్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది. ఈ టైంలో ప్రతి పేరు, ప్రతి డీటెయిల్ అన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఆ లిస్టు చూస్తున్నప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి టీచర్ పేరు కరెక్ట్గా ఉందా, ఎవరి పేరైనా మిస్ అయిందా, లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రతి డీటెయిల్ కరెక్ట్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఇక్కడ మనకు రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, లిస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు గ్రీన్ కలర్ కన్ఫర్మ్ బటన్ నొక్కి ముందుకెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ అందులో ఒక్క చిన్న తప్పున్నా, ఒక పేరు మిస్ అయినా అస్సలు కన్ఫర్మ్ చేయొద్దు. వెంటనే అక్కడ ఆగిపోయి హెల్ప్ కోసం మీ సపోర్ట్ టీంని కాంటాక్ట్ చేయాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అఫీషియల్ గైడ్లైన్ కూడా. డేటాలో ఏవైనా తప్పులుంటే మనకు మనమే సరిదిద్దడానికి ట్రై చేయకూడదు. వెంటనే మీ మండల టీం లేదా జిల్లా స్థాయి అధికారులను కాంటాక్ట్ చేయాలి. ఇలా చేస్తేనే మనకు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అద్భుతం! స్టాఫ్ లిస్ట్ని సక్సెస్ఫుల్గా వెరిఫై చేశాక ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదేంటంటే కొత్త కేడర్ వివరాలను ఎంటర్ చేయడం. మీరు కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఇలా డేటా ఎంట్రీ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడే మనం మన స్కూల్ కేడర్ వివరాలను ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. చూడండి, ప్రతి కేడర్ని మనం విడివిడిగా ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. అక్కడ అడిగిన ప్రతి ఫీల్డ్ని, అంటే టీచింగ్ టైప్, డెసిగ్నేషన్, మీడియం, ఇలా అన్ని వివరాలు జాగ్రత్తగా ఫిల్ చేసి చివరన యాడ్ బటన్ నొక్కాలి. మీరు అలా ఒక్కో క్యాడర్ని యాడ్ చేస్తున్న ప్రతిసారీ అది కిందున్న టేబుల్లో అప్డేట్ అవుతూ కనిపిస్తుంది. దీనివల్ల మనం ఎంటర్ చేసినవి కరెక్టో కాదో అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ ఇది. సరే, ఇప్పుడొక స్పెషల్ కేస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎంటీఎస్ టీచర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం. ఇది చాలా ఇంపార్టెంట్, సో కొంచెం జాగ్రత్తగా వినండి. అఫీషియల్ గైడ్లైన్స్ ప్రకారం ఒకవేళ మీ స్కూల్లో ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కేడర్ని మనం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో యాడ్ చేయాల్సుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఎంటీఎస్ టీచర్ల వివరాలు ఎంటర్ చేసేటప్పుడు డెసిగ్నేషన్ ఫీల్డ్లో ఎంటీఎస్ టీచర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ దగ్గర కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేయాలి. ఈ 2 డీటెయిల్స్ చాలా ముఖ్యం, మర్చిపోవద్దు. ఓకే, మొత్తం ప్రాసెస్ చూసాం కదా. క్విక్గా ఒకసారి ముఖ్యమైన పాయింట్స్ గుర్తు చేసుకుందాం. ఫస్ట్, కన్ఫర్మ్ చేసే ముందే స్టాఫ్ లిస్ట్ని వెరిఫై చేసుకోవాలి. సెకండ్, కొత్త క్యాడర్లను ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. థర్డ్, డేటాలో ఏమైనా తప్పులుంటే వెంటనే జిల్లా టీంకి చెప్పాలి. అండ్ ఫైనలీ, ఎంటీఎస్ టీచర్ల కోసమున్న స్పెషల్ రూల్ మర్చిపోవద్దు. ఈ 4 పాయింట్స్ గుర్తుంటే చాలు. అంతే, కంగ్రాచ్యులేషన్స్! క్యాడర్ స్ట్రెంగ్త్ అప్డేట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. వెల్ డన్! మరి దీని తర్వాత ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ గురించి ఇలాగే సింపుల్గా వివరణ కావాలంటే మాకు తెలియచేయండి.